శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 19, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం. తిథి విదియ మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాల వరకు. ఉపరి తదియ. వారం గురువారం. నక్షత్రం పూర్వభాద్ర. రాత్రి 8 గంటల 52 నిమిషాల వరకు. ఉపరి ఉత్తరాభాద్ర. యోగం సిద్ధ. రాత్రి 8 గంటల 42 నిమిషాల వరకు. ఉపరి సాధ్య. కరణం కౌలువ. సాయంత్రం 3 గంటల 58 నిమిషాల వరకు. తైతుల. రాత్రి 3 గంటల 21 నిమిషం వరకు. ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు: ఉదయం 11 గంటల 15 నిమిషాల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల 34 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 58 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. వర్జ్యం ఈరోజు లేదు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 25 నిమిషాల నుండి 11 గంటల 11 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 3 గంటల 51 నిమిషం వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 26 నిమిషాల నుండి 10 గంటల 54 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 31 నిమిషం నుండి 7 గంటల 59 నిమిషాల వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6 గంటల 31 నిమిషం నుండి 8 గంటల 51 నిమిషం వరకు. సంగవ కాలం 8 గంటల 51 నిమిషం నుండి 11 గంటల 11 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 11 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషం వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం నుండి 3 గంటల 51 నిమిషం వరకు. ఆబ్దికం తిథి ఫాల్గుణ శుద్ధ విదియ. సాయంకాలం సాయంత్రం 3 గంటల 51 నిమిషం నుండి 6 గంటల 11 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 11 నిమిషాల నుండి 8 గంటల 39 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 39 నిమిషాల నుండి 11 గంటల 56 నిమిషాల వరకు. నిషేధి కాలం రాత్రి 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషాల నుండి 5 గంటల 41 నిమిషం వరకు. సూర్యోదయాస్తమాలు: విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 31 నిమిషం. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 41 నిమిషానికి. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 19 నిమిషాలు. సూర్యరాశి కుంభం, చంద్రరాశి కుంభం మరియు మీనం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు: మేషరాశి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి చేపట్టిన పనులలో శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది. మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలుంటాయి. రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవరోధాలుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆశించిన సమయం లభించదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కర్కాటక రాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.
విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సింహరాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. కన్య రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. తులారాశి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది. వృశ్చిక రాశి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసే లాభాలు అందుకుంటారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. ధనస్సు రాశి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. జీవిత భాగస్వామితో వివాదాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం వలన విశ్రాంతి లభించదు. మకర రాశి. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. కుంభరాశి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించటం మంచిది. మీనరాశి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.